ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం శివరాత్రి వేడుకలు ఈ నెల 26వ తేదీ బుధవారం నాడు శివరాత్రి మహోత్సవాన్ని మన పీఠంలో జరుపుకోబోతున్నాం. ఆ రోజు పార్థివలింగం, కలియుగంలో ఎంతో విశిష్టమైనది పార్థివలింగం. ఆ మట్టి శివలింగానికి మనం పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయటం జరుగుతుంది. అలాగే మనం శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ రాత్రి జరుపుకోబోతున్నాం. లింగోద్భవ కాలంలో శివధ్యానం, అలాగే అభిషేకం, హోమం కూడా ఆ రోజు రాత్రి జరుపుకోవటం జరుగుతుంది. మీరు చాలామందికి శివుని యొక్క ఆరా అంటే ఆయన యొక్క అనుగ్రహం కలగాలి. అందుకే అంటారు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమశివుడు. కుబేరుడికి కూడా ధనాన్ని ఇచ్చినవాడు పరమశివుడు స్వర్ణాకర్షణ భైరవ రూపంలో. అలాంటి మహా దేవునికి ఆ రోజు మనం విశిష్టమైనటువంటి పూజ, యాగాది కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఎవరైనా రాలేని వారు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా ఆ రోజు మీకు రుద్రాక్షలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ రుద్రాక్షలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ రుద్రాక్షను కూడా మీకు అందజేయటం జరుగుతుంది. అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందజేయటం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాద సేవ జరుగుతుంది. అది ఇక్కడ ఎలాగా మన బిడ్డలు ఉన్నారు సుమారు 70-80 మంది దగ్గర, వారందరికీ కూడా అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ పేరుతో. ఇక ముఖ్యంగా నేను చెప్పబోయేది, ఇక్కడ మనం ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం. అన్నీ పాలరాతి విగ్రహాలే, ఇంచుమించుగా విగ్రహాలు కూడా పూర్తిగా వస్తున్నాయి. స్వర్ణాకర్షణ కాలభైరవుడు, రాజశ్యామలాదేవి, అలాగే మానసాదేవి, స్ఫటిక శివలింగం, కాలభైరవుడు, భైరవీ మాత, ఇక సంకటహర గణపతి, వీరందరితో కూడా ఒక దేవాలయ సమూహాన్ని నిర్మించబోతున్నాం. మీరు కూడా ఒక భాగస్వాములు కావాలనేటువంటిది నా కోరిక. చాలామందికి మనం చెప్పే పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మంచిని పొంది ఉన్నారు. మీరు కనీసం ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం చేయాలి. భగవంతునికి మనం ఇచ్చేదేమి ఆయన మళ్ళీ అంతకు డబలే మీకు తిరిగి ఇచ్చేస్తాడు. తప్పకుండా మీ ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు టెంపుల్ కోసం అని పెడితే దాని గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఆ భైరవుడు, ఆ రాజమాతాంగీదేవి, మానసాదేవి, పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ ఇవ్వటం ద్వారా భైరవుని ఆశీస్సులు ఉంటాయి. అలాగే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, మీ బంధువులకు, సన్నిహితులకు అందరికీ షేర్ చేయండి. మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి మార్చి 1 నుంచి 15 వరకు ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఏదైనా ఒక ఆలోచన పెట్టుకుంటే దాన్ని కార్యరూపం దాల్చే వరకు నిద్రపోరు. మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో అనుభవాలు ఎవరి మీదైనా డిపెండ్ అయినట్లయితే కొంత ఇబ్బంది ఎదురవుతుందని మీ పని మీరే చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే
ఓర్పుగా నేర్పుగా వ్యవహరించటం, ఏ విషయంలోనైనా సరే కాస్త పేషెన్స్తో ఉండటం కూడా మీకు ఒక ప్లస్ పాయింట్గానే చెప్పాలి. ఈ ఆస్తుల విషయంలో ఏదైనా వివాదాలుంటే ఇప్పుడు పరిష్కరించుకోవడానికి కూడా సానుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పాలి. మీరు డిస్కషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే మీ వ్యక్తిగత విషయాల్లో కూడా కొంతమంది జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే వారికి మాత్రం అడ్డుగట్ట వేయటం, అలాంటి వారిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచుతారు. ఇక వివాదాస్పద విషయాలు ఏదైనా ఉంటే వాటికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే అనవసరంగా మీ పనులకు మీరే స్పీడ్ బ్రేకర్లు వేసుకున్నట్టు అవుతుంది. మీరే స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటారు, లేకపోతే ఇబ్బంది పడతారు. అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చి వాటిని మీరు కెలికించుకోవద్దు. ఇక నూతన స్త్రీ పరిచయాల వలన మీ జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎవరైనా వివాహం అయిన వారు అనవసరంగా నూతన స్త్రీలతో పరిచయాలు పెట్టుకోవటం, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మరొక పరాయి స్త్రీతో పరిచయం పెట్టుకుంటే మరింతగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే వారికి సానుకూలంగా ఉంది. రుణ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. గతంలో ఎవరికైనా మీరు అప్పిచ్చినట్లయితే వారు మొండిగా వ్యవహరిస్తే మరలా ప్రయత్నం చేస్తే కాస్త కూస్త వసూలు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగులకైతే సానుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలను ముందు అందుకునే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగానే ఉంది. పెద్దవాళ్ళ సహకారంతో ముందుకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులకైతే మీరు సకాలంలో పనులన్నీ పూర్తి చేసి అధికారుల యొక్క ప్రశంసలు అందుకోవటం, ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి అధికారుల సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకైతే ఈ వ్యాపారాలను సానుకూలంగా ముందుకు తీసుకువెళ్తారు, కాస్త లాభాలు సంపాదిస్తారు. గతంలో కాస్త గాడి తప్పినటువంటి వ్యాపారాలను కూడా లైన్లో పెట్టడం, మరలా మీరు వాటిని డెవలప్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కూడా నూతన పెట్టుబడులు పెట్టి ఇంకా విస్తరణ చేయాలనేటువంటి ప్లానింగ్స్ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా సానుకూలంగా ఉంది. ఒప్పందాల విషయంలో మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు అన్నీ చదువుకోవటం ఇవన్నీ చేయండి. ఇక షేర్ మార్కెట్లో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరించండి, ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. చిరు వ్యాపారస్తులకైతే లాభాలున్నాయి. కళారంగంలో వారికి మాత్రం చిన్న చిన్న అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం చదువు మీద చాలా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే అన్నిటికంటే చదువే మీకు పెద్ద తలనొప్పి అయ్యే పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. కాస్త ఫోకస్ పెట్టినట్లయితే మీరు అద్భుతంగా రాణించగలుగుతారు. ఆరోగ్యపరంగా అయితే యావరేజ్గానే ఉంది. కాకపోతే లంగ్స్కి కానీ లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఆహార నియమాలు పాటించినట్లయితే కాస్త బాగుంటుంది. చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్కి సంప్రదించండి, వెంటనే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రేమికులకైతే సానుకూలంగా ఉంది. అలాగే ఈ రాశి వారికి 2, 6, 8, 15 అనుకూలమైనటువంటి తేదీలు. 1, 4, 10, 12 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి ధనస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి బుధగ్రహానికి పరిహారం మంత్రం చదువుకుంటే సరిపోతుంది. బుధ గాయత్రి. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం 19 సార్లు పఠించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇంకా మీకు అనుకూలంగా ఉండాలి, దైవబలం తోడవాలి అనుకుంటే మన శివరాత్రి వేడుకల్లో మీరు పరోక్షంగా పాల్గొన్న అంతా అద్భుతంగానే ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.